Welcome to the next session, my dear friends. So, previous session lo మనం ఏం డిస్కస్ చేసాము? ప్రెషర్ అండ్ మెజర్మెంట్ అండ్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ vertical planes, horizontal planes and inclined planes and curved planes అవన్నీ కూడా మనం చూసాం. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బయాన్సీ అండ్ మెటాసెంట్రిక్ హైట్. సో బయాన్సీ అంటే ఏంటి, మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మెంట్ బై బయాన్సీ అండ్ వాట్ ఈస్ మెంట్ బై మెటాసెంట్రిక్ హైట్? ఓకే, సో ఎప్పుడైనా మీరు నీళ్ళల్లో నడిచేటప్పుడు కానీ నీళ్ళల్లోంచి ఒక మెటీరియల్ లిఫ్ట్ చేసేటప్పుడు కానీ సో మీకు ఏమవుతుంది, లైట్ ఫీల్ వస్తుంది. మీకు ఆ వెయిట్ అనేది తగ్గిపోతుంది. అంటే మీరు ఎప్పుడైనా ఒక వస్తువుని నీళ్ళల్లో పట్టుకున్నప్పుడు కొంచెం వెయిట్ తక్కువగా అనిపిస్తుంది. అదే వస్తువుని నీళ్ళలోంచి బయటికి తీసుకొచ్చి పట్టుకుంటే వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రిన్సిపల్ అనేది ఇంకేమి కాదు, బయాన్సీ. ఈ బయాన్సీ ప్రిన్సిపల్ మీదే మన వాటర్ బాడీస్ ఏవైనా కూడా, అంటే వాటర్లో మూవ్ అయ్యే సబ్మెరీన్స్ కావచ్చు, వాటర్లో మూవ్ అయ్యే షిప్స్ కావచ్చు, వాటర్లో మనం ఫ్లోట్ అవ్వడం, స్విమ్మింగ్ చేసేవాళ్ళు కావచ్చు. అంటే సో వాటర్ మీద ఏ ఆబ్జెక్ట్ ఉన్నా కూడా అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఈ బయాన్సీ అనే ప్రిన్సిపల్ మీదే ఇదే ఉంటాయి, బేస్ అయి ఉంటాయి అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇది. సో వాట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, క్లియర్గా చూద్దాం. నౌ బయాన్సీ. బయాన్సీ. సో ఇక్కడ మీకు ఏం చెప్పాను, సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ మీద ఒక సాలిడ్ బాడీ అనేది, ఒక సాలిడ్ బాడీ ఉందండి. ఇలా ఒక సాలిడ్ బాడీ, వాటర్ ఉంది, ఇలా వాటర్ సర్ఫేస్ ఉంది. ఇందులో ఒక సాలిడ్ బాడీ అనేది ఇమ్మర్స్ చేశాను. ఒక సాలిడ్ బాడీని నేను ఏం చేశానండి, ఇమ్మర్స్ చేశాను. ఇమ్మర్స్ చేసినప్పుడు మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఈ సర్ఫేస్ నెత్తి మీద, ఈ సర్ఫేస్ మీద ఉన్నదంతా H1 అనుకోండి, లేదంటే H1. ఇది వాటర్ హెడ్ ఈ సర్ఫేస్ మీద. అది ఇక్కడ ఈ సర్ఫేస్ మీద ఉన్న హెడ్ ఎంత, H2. అంతేనా? అంటే ఇక్కడ ప్రెషరు P1 అనుకుంటే ఇక్కడ ప్రెషర్ ఎంత, P2. సో ఇక్కడ ఒక అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఉంది కదా. సో P1 కన్నా P2 ఎక్కువ ఉంది. సో దేర్ ఈస్ అన్ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ విచ్ ఈస్ యాక్టింగ్ అప్వర్డ్ డైరెక్షన్, సో ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్, ఇప్పుడు ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ వాల్యూ ఎంతో కడదాం. ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ వాల్యూ ఎంతో కడదాం. ఇప్పుడు ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. P2 మైనస్ P1 కదా అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్. P2 మైనస్ P1 ఈస్ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్. దీని వాల్యూ ఎంత, ఇక్కడ కూడా సేమ్ ఫ్లూయిడ్, ఇక్కడ కూడా సేమ్ ఫ్లూయిడ్, కాబట్టి రో జీ, డిఫరెన్స్ ఆఫ్ ద హెడ్స్, ఇక్కడ రోజీ H1, ఇక్కడ రోజీ H2, కాబట్టి రోజీ H2 మైనస్ H1 ఈజ్ నథింగ్ బట్ ద అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్. సో లెట్ H2 మైనస్ H1 ని H అనుకోండి. ఇది H కదా, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. రో జీ H అనుకోండి. దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ డెల్టా పి, అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ డెల్టా పి. ఓకే, అయితే ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి, ప్రెషర్ ఫోర్స్లో కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్. సో ప్రెషర్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు డెల్టా పి ఇంటూ ఏరియా. సో ఏరియా అంటే ఏంటండి, సో ఎప్పుడైనా దేని మీద యాక్ట్ అవుతుంది, ఇది క్రాస్ సెక్షన్ ఆన్ విచ్ ఇట్ ఈస్ యాక్టింగ్. సో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకోవాలి, అంతే కదా. దిస్ ఈస్ ద క్రాస్ సెక్షన్ ఆన్ విచ్ ఇట్ ఈస్ యాక్టింగ్. సో దిస్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ
ఇస్ ప్రెషర్ ఫోర్స్. అంటే ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్ వాల్యూ. ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్ వాల్యూ. ఓకే, ఇలా ఉంటాయి అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్ వాల్యూ. అయితే ఇప్పుడు డెల్టా పి అంటే ఏంటి? రో జి హెచ్ ఇంటూ ఏ, అంతే కదా. సో హెచ్ ఇంటూ ఏ, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏరియా ఇంటూ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అంటే ఇది వాల్యూమే కదా. ఏరియా ఇంటూ హైట్ అంటే వాల్యూమే కదా, ఇది వాల్యూమ్. ఓకే, సో రో జీని నేను ఎలా రాసుకోవచ్చు? గామా అనుకోవచ్చు. గామా ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సి వాల్యూమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ is nothing but volume of object is nothing but volume of water displaced or volume of fluid displaced, అంతేనా? సో ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్సే, ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్ ఏదైతే పైకి యాక్ట్ చేస్తుందో దీన్నే మనం ఏమంటామండి? దిస్ అన్బ్యాలెన్స్డ్ ప్రెషర్ ఫోర్స్ ఈస్ కాల్డ్ buoyancy. ఈస్ కాల్డ్ buoyancy. సో ఇదే buoyancy అంటే. ఇక్కడ వాట్ ఎవర్ ద వాల్యూ విచ్ ఐ హావ్ డిరైవ్డ్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్బి. సో ఈ ఎఫ్బి ఎప్పుడు ఎట్ యాక్ట్ చేస్తుందండి? పైకి యాక్ట్ చేస్తుంది. ఎప్పుడు పైకి యాక్ట్ చేస్తుంది. దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా buoyancy will act always upwards. ఎందుకు? ఎందుకంటే మీకు కిందకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి దీని వాల్యూనే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కింద నుంచి పైకే ఉంటుంది buoyancy. మనకి తెలుసు ఏంటి? సెల్ఫ్ వెయిట్ అనేది ఎప్పుడు ఎటు ఉంటుందండి? సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు ఎటు ఉంటుంది? ఆల్వేస్ సెల్ఫ్ వెయిట్ యాక్ట్స్ డౌన్వర్డ్స్, అంతేనా? సెల్ఫ్ వెయిట్ అనేది కిందకే ఉంటుంది. ఎప్పుడు పైకి ఉంటుందా? పైకి ఉంటుందా? మీ సెల్ఫ్ వెయిట్ ఉండదు కదా. సో సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు కిందకే ఉంటుంది, buoyancy ఎప్పుడు పైకే ఉంటుంది. కాబట్టి మీరు వాటర్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల డబ్ల్యూ వాల్యూ తగ్గుతుంది. నెట్ వాల్యూ, నెట్ వెయిట్ ఎంత వస్తుంది మీకు? డబ్ల్యూ మైనస్ buoyancy ఫోర్స్. మీరు వాటర్లోకి వెళ్ళినప్పుడు ఈ డబ్ల్యూలోంచి మీ buoyancy ఫోర్స్ తీసేస్తే అప్పుడు మీ మీద ఉన్న నెట్ వెయిట్ వస్తుంది. అందువల్ల మనం కొంచెం లైట్గా ఫీల్ అవుతాం when we are in a when we are underwater, so we feel lighter. This is the reason. సో buoyancy ఫోర్స్ అంటే ఏంటి? buoyancy ఫోర్స్ అంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎంత వాల్యూమ్ అయితే డిస్ప్లేస్ చేస్తుందో ఆ వాల్యూమ్ మల్టిప్లైడ్ విత్ ఆ యొక్క ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్, ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి buoyancy అనేది వస్తుంది. సో గామా ఈజ్ స్పెసిఫిక్ వెయిట్. గామా అనేది ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్. వి అనేది ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఓకే, సో లైక్ వైజ్ మనం buoyancyని ఫైండ్ చేస్తాం. అయితే ఇక్కడ there are two terms. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఒకటి ఉంటుంది, సెంటర్ ఆఫ్ buoyancy. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ buoyancy. సి ఇక్కడ డబ్ల్యూ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? ఇట్ యాక్ట్స్ ఎట్ ద సెంట్రాయిడ్ ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సెల్ఫ్ వెయిట్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఈ ఫోర్స్ ఆఫ్ buoyancy ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ ఎట్ సెంటర్ ఆఫ్ buoyancy. అంటే మనకి సెల్ఫ్ వెయిట్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ చేస్తే సెంటర్ ఆఫ్ buoyancy ఎక్కడ వస్తుందండి? buoyancy ఫోర్స్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఆ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ buoyancy అంటాం. ఈ సెంటర్ ఆఫ్ buoyancy అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ buoyancy ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ buoyancy
It is center of gravity of displaced fluid. Center of gravity of displaced fluid. అయితే మరి ఇది ఎలా కడతాము? సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం ఎలా ఫైండ్ చేస్తాము అనేది మనకి డౌట్ రావచ్చు. చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ ఉందండి. ఈ సిలిండర్ దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? ఈ సిలిండర్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? సో దీని హైట్ అనేది క్యాపిటల్ హెచ్ అనుకుంటాను. దీని హైట్ క్యాపిటల్ హెచ్ అనుకుంటే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది h/2 దగ్గర ఉంటుంది. h/2 దగ్గర ఉంటుంది. ఓకే. అయితే ఈ సిలిండర్ని నేను పూర్తిగా సబ్మెర్జ్ చేయలేదు. ఈ సిలిండర్ నేను పార్షియల్గా సబ్మెర్జ్ చేశాను. ఈ సిలిండర్ నేను పార్షియల్గా సబ్మెర్జ్ చేశాను. సో సబ్మెర్జ్డ్ పార్ట్ ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ సబ్మెర్జ్డ్ పార్ట్. దిస్ ఇస్ సబ్మెర్జ్డ్ పార్ట్. దీని హైట్ హెచ్ అనుకుందాం. ఇది హెచ్ అనుకుందాం. అయితే మరి డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఏదవుతుందండి? ఇదే కదా. వాట్ ఈస్ ద షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ వాల్యూమ్ ఎంతైతే వస్తుందో అంతే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ యొక్క షేప్ ఇదే. షేప్ అనేది ఇదే. ఈ షేప్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడైతే వస్తుందో ఈ షేప్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ వస్తుంది? ఇక్కడ నుంచి h/2 వస్తుంది. ఇక్కడి నుంచి h/2. ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది. సో ఇది ఈ h/2 ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ అండ్ దిస్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. Center of buoyancy and center of gravity. Now మనకి సెంటర్ ఆఫ్ బయాన్సీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని 2 పాయింట్స్ చూసాం. ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని ఓకే, ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకుని మనకి 3 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటాయండి. 3 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటాయి. ఏంటా 3 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియము? ఏంటా 3 టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం అంటే, ఒకటి అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, స్టేబుల్ ఈక్విలిబ్రియం and neutral equilibrium. What is this unstable, stable and neutral? What is this unstable, stable and neutral? See, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే 3 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇలా పార్షియల్లీ సబ్మర్జ్డ్ ఉంటాయి. సో పార్ట్లీ సబ్మర్జ్డ్. ఇంకోటి జస్ట్ సబ్మర్జ్డ్. ఇంకోటి ఫుల్లీ సబ్మర్జ్డ్. ఇలాగా 3 కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్ మీరు చూస్తే ఆల్రెడీ నేను చెప్పిన కండిషనే. ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇక్కడ ఉంది. అంటే ఈ కేసులో ఏమవుతుంది? బయాన్సీ అనేది కింద ఉంటుంది, గ్రావిటీ అనేది పైన ఉంటుంది. ఓకే, గ్రావిటీ అనేది పైన ఉంటుంది. ఈ కేసు ఏమవుతుంది? ఇది ఎప్పుడైతే కరెక్ట్గా సబ్మెర్షన్ అవుతుంది ఇక్కడికి, అప్పుడు ఏమవుతుందండి? ఈ కేసులో ఇదే సిలిండర్ కరెక్ట్గా సబ్మెర్షన్ అయిపోయిందండి.
అప్పుడు ఇది కూడా హెచ్ఏ, ఈ హెచ్ కూడా ఈక్వల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ పాయింట్లో ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ బయాన్సీ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండు ఓవర్లాప్ అయిపోతాయి ఈ కేసు. అంటే at a same point there will be weight and there will be buoyancy. ఈ కేసులో ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది అక్కడే ఉంటుంది, మారదు, బట్ బయాన్సీ అనేది పైకి వెళ్తుంది. సో హియర్ gravity acts like this, gravity acts like this, and buoyancy acts like this. Buoyancy acts like this. సో ఇలా ఉంటే దీన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. వెన్ center of buoyancy is greater than center of gravity. Okay, center of buoyancy see ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్త టిల్ట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, దీన్ని నేనేం చేస్తానంటే కొంచెం టిల్ట్ చేస్తాను, ఇలా. టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కొంచెం షిఫ్ట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇలా ఉన్నప్పుడు నేను కొంచెం టిల్ట్ చేసినప్పుడు ఈ డబ్ల్యూ ఇక్కడ షిఫ్ట్ అయింది, ఓకే, ఇలా అయింది. ఎఫ్బి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఈ రెండు కూడా ఒక లివర్ ఆర్మ్ దగ్గర యాక్ట్ చేస్తున్నాయి, జే అనుకుందాం. ఇప్పుడు ఇది ఇటు టిల్ట్ అయినప్పుడు ఈ లివర్ ఆర్మ్ ఉంది కదా, ఈ లివర్ ఆర్మ్ వల్ల ఏ మొమెంట్ జనరేట్ అవుతుందండి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. సో ఇది ఒక క్లాక్ వైజ్ మొమెంట్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇలా టిల్ట్ అయ్యారు, మొమెంట్ కూడా ఇలాగే యాక్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఏమవుతారు, టోటల్గా రొటేట్ అయిపోతారు. అంటే ఒక పడవ అనుకుందాం, దీన్ని ఒక పడవ అనుకుందాం. ఒక పడవ అనుకుంటే పడవ ఇలా టిల్ట్ అయినప్పుడు ఈ వెయిట్ ఇటు షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మీకు వెయిట్ మ్యాక్సిమం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎటు షిఫ్ట్ అవుతుంది, వెయిట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ. సో వెయిట్ ఇది గాల్లోకి వచ్చింది కదా, దానివల్ల ఏమవుతుంది, సో ఇది ఇటు షిఫ్ట్ అవుతుంది, వెయిట్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బయాన్సీ అనేది కింద ఉండటం వల్ల, సెంటర్ ఆఫ్ బయాన్సీ అనేది కింద ఉండటం వల్ల ఏమైంది, ఇది అన్స్టేబుల్ అయింది. సో దిస్ ఈస్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. నేనేమంటామండి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు రొటేట్ అయిన సైడే మీ మూమెంట్ కూడా మిమ్మల్ని తిప్పుతుంది మళ్ళీ. దానివల్ల అదే ఎక్కడ చూడండి, మీరు ఇలా రొటేట్ అయ్యారనుకోండి, సో వెయిట్ ఇటు షిఫ్ట్ అయ్యింది, బయాన్సీ ఇటు షిఫ్ట్ అయ్యింది. సో ఇది ఇలాగా. సో ఇప్పుడు మూమెంట్ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. మీరు ఇలా తిరిగారు, బట్ మిమ్మల్ని మళ్ళీ పొజిషన్లో పెట్టడానికి బయాన్సీ హెల్ప్ చేస్తుంది. అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా హెల్ప్ చేస్తే అది స్టేబుల్, అంటే మళ్ళీ మీరు స్టెబిలిటీని అచీవ్ చేయగలరు. దట్ ఈస్ కాల్డ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇది న్యూట్రల్. అంటే సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, స్టేబుల్. సెంటర్ ఆఫ్ బయాన్సీ less than center of gravity or below. Center of buoyancy, if it is below
center of gravity. Okay, so center of buoyancy, if it is below center of gravity, then unstable. ఇది క్లాక్ వైజ్ మూమెంట్ ఇస్తుంది. మీరు క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంట్ ఇస్తుంది. దానివల్ల ఈ షిప్ కానీ ఏదైనా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ అనేది పడిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, when center of buoyancy is above, so this is above center of buoyancy, above center of gravity stable, center of buoyancy below center of gravity unstable, center of buoyancy is equal to center of gravity, that is neutral, that is neutral equilibrium. అయితే ఇక్కడ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్లో ఎస్పెషల్లీ షిప్స్ ఇవన్నీ ఏంటి, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కదా. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్లో ఏంటంటే మీకు బయాన్సీ అనేది మారుతూ ఉంటుంది. బయాన్సీ మారుతుంది యాజ్ వెల్ యాజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఆసిలేట్ అవుతుంది. ఎందుకంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది, అంటే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్లో మనకి ఒక బయాన్సీ కానీ గ్రావిటీ కానీ స్టాండర్డ్గా ఉండవు, మారుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే అక్కడ మెటా సెంటర్ అని ఒక కాన్సెప్ట్ చూస్తాం. మెటా సెంటర్, వాట్ ఈజ్ మెటా సెంటర్? మెటా సెంటర్ అంటే ఏంటి? మెటా సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పడవ, ఇలా ఒక పడవ ఉంది. ఓకే, ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ అనుకుంటే ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దీనికి కరెక్ట్గా ఎక్కడైతే వర్టికల్గా, ఇది వర్టికల్ యాక్సిస్ అనుకుంటే, సో దిస్ ఇస్ సిమెట్రికల్ అబౌట్ దిస్ వర్టికల్ యాక్సిస్. సో ఇక్కడ ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, సో ఇది ఒక ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీనికి బయాన్సీ ఎక్కడో ఉందనుకుందాం. బయాన్సీ అనేది ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. బయాన్సీ ఇక్కడ ఎక్కడో ఉంది. అయితే ఇది ఫ్లోట్ అవటం వల్ల, ఇది ఫ్లోట్ అవటం వల్ల ఇలా ఫ్లోట్ అయింది. ఫ్లోట్ అవడం వల్ల ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళింది, ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ద వర్టికల్ యాక్సిస్. ఇలా అవ్వటం వల్ల ఏమైంది, ఇలా అవ్వటం వల్ల ఈ బయాన్సీ అనేది షిఫ్ట్ అయింది. ఎక్కడికో బి డాష్ అనే పాయింట్కి షిఫ్ట్ అయింది. బి డాష్ అనే పాయింట్కి షిఫ్ట్ అయింది. సో ఈ బి డాష్ అనే పాయింట్ ఈ వెర్టికల్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఈ వెర్టికల్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది? ఈ కటింగ్ ఇంటర్సెక్షన్ పాయింట్ మెటా సెంటర్ అంట. అంటే బయాన్సీ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బయాన్సీ లైన్ అనేది వర్టికల్ యాక్సిస్కి ఎక్కడైతే కట్ చేస్తుందో దాన్ని మెటా సెంటర్ అంట. జనరల్గా ఈ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, మెటా సెంటర్ దగ్గర యాక్ట్ అవుతుంది.
సెంటర్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడైనా స్టాండర్డ్గా ఉంటే సెంటర్ ఆఫ్ బయాన్సీ మూవింగ్ ఆబ్జెక్ట్లో, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్లో మెటా సెంటర్ దగ్గర అది దాన్ని మనం ఏమంటాం? సో మెటా సెంటర్ అంటాము. ఆ మెటా సెంటర్ దగ్గర ఈ యొక్క ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి మెటా సెంటర్ విల్ డిసైడ్ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ స్టేబుల్ ఆర్ నాట్. మెటా సెంటర్ విల్ డిసైడ్ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ స్టేబుల్ ఆర్ నాట్. సో ఇక్కడ మెటా సెంటర్ దగ్గర అంటే బయాన్స్ ఎప్పుడైతే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్లో, సో ఇక్కడ మనం చూసింది ఏంటంటేనండి స్టెబిలిటీ ఆఫ్ ఫుల్లీ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఇది ఒక కేసు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్స్టేబుల్. కాకపోతే ఫుల్లీ సబ్మెర్జ్డ్ స్టేట్లో కూడా, ఓకే, ఫుల్లీ సబ్మెర్జ్డ్ స్టేట్లో కూడా మనకి ఎప్పుడైనా కొన్నిసార్లు బయాన్సీ అనేది కిందకు ఉండొచ్చు ఫుల్లీ సబ్మెర్జ్డ్ స్టేట్లో కూడా. సో అలా ఉంటే కనుక అంటే మనం ఇది మూవింగ్ ఆబ్జెక్ట్ కాకపోతే, ఇది స్టేషనరీగా ఉందనుకోండి ఇలాగా, దెన్ ఓన్లీ మనకి సెంటర్ ఆఫ్ బయాన్సీ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, ఓన్లీ మనకి సెంటర్ ఆఫ్ బయాన్సీ మాత్రమే కనిపిస్తుంది. అండ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ దగ్గర ఈ బయాన్సీ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కానీ మనకి ఫ్లోటింగ్ మ్యాటర్ అంటే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇట్లాంటి ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ ఉంటే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్లో బయాన్సీ అనేది స్టాండర్డ్గా ఉండదు, షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మెటా సెంటర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. అంటే వాట్ ఈజ్ మెటా సెంటర్ హియర్? What is metacenter and metacentric height? So the point of intersection between the vertical axis, and line of action of buoyancy. Line of action of buoyancy. దాన్ని మనం మెటా సెంటర్ అంటాం. ఓకే, సో మెటా సెంటర్ దగ్గర ఈ బయాన్సీ అనేది యాక్ట్ అవుతుంది ఫర్ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్. అయితే ఇక్కడ మెటా సెంటర్ అనేది పైకి ఉంటే, సో వెన్ మెటా సెంటర్ ఈస్ అబౌవ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, when meta center is above center of gravity, సేమ్ కాన్సెప్ట్. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, వెయిట్ అనేది కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఇది ఒక యాంటీ క్లాక్ వైజ్ కపుల్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఎఫ్బి, ఈ రెండు కూడా ఒక లివర్ ఆర్మ్ లో వర్క్ చేస్తున్నాయి. సో ఇది ఒక యాంటీ క్లాక్ వైజ్ కపుల్ని క్రియేట్ చేస్తుంది. వెన్ క్లాక్ వైజ్ గా మూవ్ అయితే ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్, అనేది క్లాక్ వైజ్ మూవ్ అయితే ఇది ఒక యాంటీ క్లాక్ వైజ్ కపుల్ని క్రియేట్ చేసి దీన్ని మళ్ళీ స్టెబుల్ చేస్తుంది. సో when meta center is above center of gravity, the floating object is stable. Vice versa, ఇంకా అన్ని రెండు మీట్ అయితే, సో when m gb, m gb, in this case this is stable equilibrium. సో మెటాసెంట్రిక్ హైట్ అని ఉంటుందండి, gm. ద మెటాసెంట్రిక్ హైట్ ఈస్ gm. సో మెటాసెంట్రిక్ హైట్ అంటే ఏంటి? gm. సో gm అనేది ఎప్పుడైనా కూడా ఎలా డిఫైన్ చేస్తామంటే I/V మైనస్ bg.
సో ఇప్పుడు I అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద వాటర్ లైన్ ఏరియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇప్పుడు ఒక షిప్ ఉందనుకోండి, ఇలాగా ఒక షిప్ ఉంది ఇలా. దీనికి ఎన్ని యాక్సెస్లు ఉంటాయి? ఒకటి ఈ యాక్సిస్, ఒకటి ఈ యాక్సిస్, ఒకటి ఈ యాక్సిస్. అంతేనా? 3 యాక్సిస్లు ఉంటాయండి షిప్కి. 3 యాక్సిస్లు ఉంటాయి. మనం కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ పర్సన్ కూర్చున్నాడు ఇలా, మీకు ఎక్కువ ఆసిలేషన్ సెట్ అవుతాయండి. మీరు రైట్ హ్యాండ్ వంగిపోతారు, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వంగిపోతారు. ఇట్లా మీరు ఒక బోట్లో ప్రయాణించేటప్పుడు, ఓకే, మీరు ఒక బోట్లో ప్రయాణించేటప్పుడు ఈ ఎండ్ కిందకు వచ్చేస్తుంది ఒకసారి, తర్వాత ఆ ఎండ్ కిందకు వచ్చేస్తుంది ఒకసారి. అంతేనా? ఇలాగే కదా మనం ఎట్లా ట్రావెల్ చేస్తాము. సో పైకి కిందకి, పైకి కిందకి, ఇలా ఇలా పైకి, ఇలా కిందకి, ఇలా ట్రావెల్ చేస్తాం. ఎందుకు మీరు ఇలా ట్రావెల్ చేయట్లేదు? ఇది కిందకి, ఇది పైకి, ఇది కిందకి, ఇది పైకి ఎందుకు అవ్వట్లేదు? ఇది కిందకి, అది పైకి, అలా ఎందుకు అవ్వట్లేదు? లేకపోతే ఇట్లా రొటేషన్ ఎందుకు అవ్వట్లేదు? ఇలాగా, ఇలాగా. మీరు ఎటు చూస్తున్నారు ఎప్పుడు? ఇలాగా, ఇలాగా. అంతేనా? మీకు అబ్జర్వ్ చేస్తున్నారా? 3 డైమెన్షన్లో ఒక మనిషి కూర్చుంటే మీకు ఒకసారి కుడి చేయి కిందకి వెళ్ళిపోతుంది, ఒకసారి ఎడం చేయి కిందకి వెళ్ళిపోతుంది. అంటే బోట్ ఎలా పడిపోతుంది మీకు ఎప్పుడైనా కూడా? లెంత్ డైరెక్షన్లో అటు ఇటు ఇటు అటు రొటేట్ అయిపోతుంది ఈజీగా. అలా కాకుండా తిరిగిపోతుందా రొటేషను? డైరెక్ట్గా ఎలా సర్కిల్ లాగా, అంటే మనకి ఏమంటారు, మనం రొటేషన్స్ ఇలాగా సూర్యుడి చుట్టూ మనం ఎలా తిరిగిపోతుంది అలా తిరిగిపోతుంది వాటర్లో తిరగదు కదా. ఈ డైరెక్షన్లో పెద్ద మూమెంట్ మీరు అబ్జర్వ్ చేయరు. అలాగే బోట్ అనేది ఒకసారి ఈ ఎడ్జ్ కిందకి, ఈ ఎడ్జ్ పైకి, లేకపోతే ఈ ఎడ్జ్ పైకి, ఈ ఎడ్జ్ కిందకి దిగుతుందా? అలా కూడా పెద్దగా రాదు. మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటండి? సైడ్ వార్డ్స్ డిప్ అవుతుంది. ఒక సైడ్ డిప్ అవుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది, మళ్ళీ ఈ సైడ్ డిప్ అవుతుంది. ఇలాగే కదా మీరు చూస్తారు. ఈ సైడ్ ఒకసారి డిప్ అవుతుంది, పైకి లేస్తుంది, మళ్ళీ ఈ సైడ్ డిప్ అవుతుంది, పైకి లేస్తుంది. అంతేగాని ఈ ఎడ్జ్ డిప్ అవడం, పైకి లేవడం, ఈ ఎడ్జ్ డిప్ అవడం, పైకి లేవడం, ఇది ఎక్కడ వస్తుందంటే ఎక్కువ వేవ్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద వేవ్ ఇలాగ, ఇక్కడ పెద్ద వేవ్ వచ్చి ఇలా హిట్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది పైకి లేస్తుంది, పైకి లేసి కింద పడతా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటేమో పిచ్చింగ్ అంటారు, ఒకటేమో రోలింగ్ అంటారు. పిచ్చింగ్, రోలింగ్ అని 2 ఉంటాయండి ఇక్కడ. పిచ్చింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది నేను ఇది యాక్సిస్ అనుకుంటా, ఇది ఎక్స్ఎక్స్ అనుకుంటాను, ఇది వైవై అనుకుంటాను, ఇది జెడ్ అనుకుంటాను. ఓకే, జెడ్ అనుకుంటా. సో ఇప్పుడు ఇలా ఉందండి షిప్. ఇదే యాక్సిస్ అంటే ఇది జెడ్ యాక్సిస్, ఇది వచ్చి వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో వై యాక్సిస్ అబౌట్ వై యాక్సిస్, చూడండి, అబౌట్ వై యాక్సిస్ అంటే ఇలా అనుకుందాం. వై యాక్సిస్ చూడండి, ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఇది వై యాక్సిస్ అయితే ఇప్పుడు ఈ ఎడ్జ్ కిందకు వచ్చి, ఓకే, అంటే రొటేషన్ అబౌట్ వైవై యాక్సిస్, రొటేషన్ అబౌట్ వైవై యాక్సిస్, ఇది వైవై యాక్సిస్ కదా. అబౌట్ దిస్ రొటేషన్ అంటే ఈ కార్నర్ కిందకి రావడం, పైకి రావడం, అలాగే ఈ కార్నర్ కిందకి రావడం, పైకి రావడం. సో ఇది రొటేషన్ అబౌట్ వైవై, అంతే కదా. రొటేషన్ అబౌట్ వైవై అంటే ఈ మొత్తం గీత అంతా ఒకసారి కిందకు వచ్చింది అనుకోండి.
వైవై అబౌట్ వైవై కిందకి రొటేట్ అయింది. అదే ఈ మొత్తం గీత పైకి వెళ్ళింది అనుకోండి, అబౌట్ వైవై ఇది పైకి వెళ్ళింది. అలాగే ఈ గీత కూడా ఈ మొత్తం ఈ పెద్ద గీత ఇది కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది. సో దీన్ని మనం ఏమంటామంటే రోలింగ్ అంటాం. దీన్ని ఏమంటామంటే రోలింగ్. సో రొటేషన్ అబౌట్ YY axis is called rolling. Okay. About XX axis. ఇది యాక్సిస్ అనుకోండి, ఇది యాక్సిస్. ఈ యాక్సిస్ తో కంపేర్ చేసుకుంటే ఈ పాయింట్ పైకి జరుగుతాయి, ఇలా పైకి లేదా కిందకి. అంటే షిప్ ఇలా పైకి ఎగిరి కింద పడటం. అలాగే ఈ పాయింట్ పైకి కిందకి. సో అబౌట్ XX యాక్సిస్ ఈ 2 పాయింట్లు ఒకేసారి పైకి వెళ్తాయి, లేకపోతే ఒకేసారి కిందకి పడటం కానీ, ఈ 2 పాయింట్లు ఒకేసారి పైకి వెళ్ళడం, కింద పడటం కానీ. ఈ రకంగా అయితే దాన్ని ఏమంటామండి? పిచ్చింగ్. సో రొటేషన్ అబౌట్ XX యాక్సిస్ ఇస్ కాల్డ్ పిచ్చింగ్. ఓకే. ఇప్పుడు ZZ యాక్సిస్ అంటే ఇది కదా, ZZ యాక్సిస్. ఇప్పుడు ఈ పాయింట్ ఒక్కటి, ఈ పాయింట్ పైకి వెళ్ళడం కాదు, సైడ్కి తిరగడం, సైడ్కి వెళ్ళిపోవడం. ఇది ఇలా సైడ్కి ఇటు, లేకపోతే ఇది ఈ సైడ్కి వచ్చాడు ఇటు. అంటే పడవ అనేది మీరు చేతితో పట్టుకొని ఎడం పక్క ఒకసారి రొటేట్ చేయండి, కుడి పక్క ఒకసారి రొటేట్ చేయండి. ఎడం పక్కకి కుడి పక్కకి రొటేట్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాయింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాయింగ్. సో రొటేషన్ అబౌట్ ZZ యాక్సిస్ ఏమంటాం దాన్ని? యాయింగ్. సో ఎప్పుడు కూడా ఈ 2 కేసెస్లో స్ట్రాంగర్గా ఉంటుంది. ఎందుకు స్ట్రాంగర్గా ఉంటుందంటే చూడండి, ZZ యాక్సిస్లో చూసినా చాలా ఏరియా ఇటు స్ప్రెడ్ అయింది, చాలా ఏరియా ఇటు స్ప్రెడ్ అయింది. సో ఇది స్ట్రాంగర్ యాక్సిస్. మీరు ZZ యాక్సిస్ మీద నిలబడి చూస్తే చాలా ఏరియా ఇటుపక్క ఉంది, చాలా ఏరియా ఇటుపక్క ఉంది. సో యాక్సిస్ నుండి చాలా దూరంగా ఉంది మాస్, కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ వస్తుంది. అలాగే XX నుండి చూసినా కూడా చాలా ఏరియా ఇటు ఉంది, చాలా ఏరియా ఇటు కూడా ఉంది. సేమ్ ZZ అలాగో XS కూడా అలాగే స్ప్రెడ్ అయింది కాబట్టి XX యాక్సిస్లో కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. కానీ YY యాక్సిస్లో చూస్తే కనుక మీకు ఏరియా అంతో లేదు. ఎంత ఏరియా ఉంది? జస్ట్ ఈ మాత్రం ఏరియా ఇటుపక్క, ఈ మాత్రం ఏరియా ఇటుపక్క ఉంది. కాబట్టి ఈ YY యాక్సిస్లోనే ఇది వీక్ ఎప్పుడైనా కూడా. సో అందుకు మనం ఎప్పుడు కూడా రొటేషన్ అబౌట్ రోలింగ్ ఈజ్ క్రిటికల్. అబౌట్ YY యాక్సిస్ అండ్ రోలింగ్ ఈజ్ క్రిటికల్ ఇన్ ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్. సో కాబట్టి ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే మనం తీసుకుంటామో ILL, సో దిస్ ఈజ్ ILL, లెంత్ డైరెక్షన్ లో తీసుకుంటాము. ILL ఆర్ వీ కెన్ సే దిస్ ఈజ్ IYY. అంటే L B²/12. సో ఇది ప్లాన్ చూస్తే ఇది ఒక రెక్టాంగిల్ అనుకుందాం. ఇది జస్ట్ ఫిగర్ కోసం ఇలా గీసాను. ప్లాన్ చూస్తే ఒక రెక్టాంగిల్ లా ఉందనుకుంటే ఇది విడ్త్, దిస్ ఇస్ ద విడ్త్, రైట్. సో ఇది విడ్త్, దిస్ ఇస్ ద విడ్త్ అండ్ దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద షిప్. సో L ఇంటూ B³/12 అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం తీసుకోవాలి. L ఇంటూ B³/12 అది I. V is the volume of liquid displaced by the body. అంటే ఇది పార్షియల్లీ సబ్మెర్జ్డ్ కాబట్టి ఏదైతే సబ్మెర్జ్ అయిందో ఆ ఆబ్జెక్ట్ ఎంత వాల్యూమ్ అయితే డిస్ప్లేస్ చేసిందో అది మనం తీసుకోవాలి. సో దిస్ ఈజ్ I అంటే ఏంటండి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ YY యాక్సిస్. ఓకే, I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ YY యాక్సిస్ and
V is volume of fluid displaced. Volume of fluid displaced. Okay. సో ఇది ఇలా ఉంటే గనక GM minus GM is equal to I by V minus BG. I by V minus BG. ఇక్కడ I by V is nothing but BM అండి. సో BM minus BG is equal to GM కదా. సో I by V is nothing but BM. ఓకే. అయితే ఇక్కడ ఒకవేళ మెటా సెంటర్ అనేది కింద ఉంటే సో GM and B. So BG minus BM. So what is GM here? This is unstable. GM is equal to BG minus BM. Again BM is nothing but I by V. BG minus I by V. So unstable equilibrium అయితే ఇది ఫార్ములా. Unstable equilibrium అయితే ఇది ఫార్ములా. This is for stable equilibrium. This is for stable equilibrium కి అయితే ఇది ఫార్ములా. Okay. So I by V is nothing but V by M. Now మెటా సెంటర్ అంటే ఏంటి, మెటా సెంటర్ ఎప్పుడైతే స్టేబుల్ ఎప్పుడు అన్స్టేబుల్ అనేది కూడా మనం చూసాం కాబట్టి నౌ experimental determination of meta center. How to determine experimentally meta center? Experimental determination of meta center. ఒక షిప్ ఉందండి ఇలా. ఇప్పుడు ఈ షిప్ అనేది కొంచెం టిల్ట్ అయింది. ఇలా టిల్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ ఈ షిప్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంటే, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది, మూవింగ్ వెయిట్ ఉంది. సో మూవింగ్ వెయిట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇక్కడ ఉంది అనుకో, ఇది ముందు ఇక్కడ ఉంది. సో మీరు షిప్ టిల్ట్ అవడం వల్ల దీని పొజిషన్ మారింది. దీని పొజిషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. సో ద షిఫ్ట్ ఈస్ సమ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇస్ ద షిఫ్ట్. అయితే ఇది ఎందుకు షిఫ్ట్ అయ్యిందంటే మొమెంట్ బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఎర్లియర్ ఇక్కడ ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇలా షిఫ్ట్ అయింది కదా, వెర్టికల్ యాక్సిస్ అనేది ఇలా ఉంది ముందు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలా ఉంది. ఇప్పుడు వెర్టికల్ యాక్సిస్ ఇలా అయింది, వెర్టికల్ యాక్సిస్ అనేది వెర్టికల్ యాక్సిస్ ఎలా ఉంది, ఇలా ఉంది. కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది కొంచెం అటు ఇటు షిఫ్ట్ అయింది అనుకోండి.
ఇలా షిఫ్ట్ అయింది, ఇలా షిఫ్ట్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి, అంటే దీని మొమెంట్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వడానికి, సో దీన్ని ఈక్విలిబ్రియం మీద కాపాడుకోవడానికి షిఫ్ట్ అవుతుంది. అది షిఫ్ట్ అయిన డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే, టోటల్ వెయిట్ ఆఫ్ ద షిప్ డబ్ల్యూ అనుకుంటే, డబ్ల్యూ ఈజ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద షిప్, స్మాల్ డబ్ల్యూ ఆర్ డబ్ల్యూ1 అంటాను. దిస్ ఈస్ ద మూవబుల్ వెయిట్ ఆన్ ద షిప్. సో షిప్ టిల్ట్ అయినప్పుడు ఇది కూడా మూవ్ అయింది, దాన్ని అది బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో అలా అయినప్పుడు మెటాసెంట్రిక్ హైట్ జిఎం, ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఒక ఫార్ములా ఉంటుంది. W1 ఎక్స్, ఇది ఎంతైతే మూవ్ అయిందో అది ఎక్స్ బై W tan theta. W1 ఎక్స్ ఇంటూ ఎక్స్ బై W tan theta. సింపుల్ ట్రిగ్నోమెట్రీ ఇది. ట్రిగ్నోమెట్రీ త్రూ మనకి లివర్ ఆర్మ్స్, అంటే లైక్ ఇప్పుడు ఇలా వెర్టికల్ లైన్ ఉంది కదా, ఇనీషియల్ వెర్టికల్ లైన్ ఇది అనుకుంటే దీని మీద జీ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇది ఇలా షిఫ్ట్ అయింది కదా, ఇలా షిఫ్ట్ అయింది. ఎందుకు షిఫ్ట్ అయింది? షిప్ అనేది ఎర్లియర్ ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా టిల్ట్ అయింది కాబట్టి. సో ఈ యాంగిల్ తీటా, ఈ టిల్ట్ అయిన యాంగిల్ ఎంతండి? తీటా. ఇదే తీటా ఎక్కడికి కూడా వస్తుంది కదా, ఇదే తీటా ఎక్కడికి కూడా వస్తుంది. సో ఇది డబ్ల్యూ, ఇప్పుడు దీని మీద ఉంది గ్రావిటీ, ఇది ఇలా యాక్ట్ అవుతుంది, ఇది ఇలా యాక్ట్ అవుతుంది. సో జీ, ఇప్పుడు బయాన్సీ కూడా దీన్ని ఎక్కడో చోట హిట్ చేస్తుంది కదా, ఈ వెర్టికల్ లైన్ని బయాన్సీ ఎక్కడో హిట్ చేస్తుంది, సో లెట్ దట్ లైన్ ఈస్, దట్ పాయింట్ ఈజ్ ఎం, అంటే మీరు ఈ లైన్ని వెర్టికల్ యాక్సిస్ అనుకున్నారు, ఇది వెర్టికల్ యాక్సిస్లో మూవ్ అయింది. సో ఇది బయాన్సీ లైన్, దీన్ని మనం ఏమంటామండి? జిఎం అంటాం కదా, దిస్ ఇస్ కాల్డ్ జిఎం. సో జిఎం కాంపోనెంట్ ఉంటుంది ఈ డైరెక్షన్లో, ఇది తీటా అయితే ఇది కూడా తీటానే కదా, సేమ్ ప్యారలల్ లైన్స్, ఇది కూడా తీటా. సో ఇది తీటా అయినప్పుడు, సో ఇది ఏమవుతుంది? జిఎం కాస్ తీటా అవుతుంది ఇది. సో అలాగే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఎర్లియర్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడికో షిఫ్ట్ అయింది. సో దీని డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే, సో ఈ ఆబ్జెక్ట్ వల్ల మొమెంట్ W1 ఇంటూ ఎక్స్, దీనివల్ల మొమెంట్ W ఇంటూ ఈ కాంపోనెంట్, జిఎం యొక్క ఈ సైడ్ కాంపోనెంట్. సో ఆ రెండు ఈక్వల్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఇంత మనకు అవసరం లేదు, ఇంత డెప్త్ అవసరం లేదు కాబట్టి జిఎం డాష్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా W1 అంటే మూవబుల్ వెయిట్, ఎక్స్ అంటే ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్, in W1. W is total weight of the ship. Theta is angle of tilt. అలాగే ఇంకొక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ పీరియడ్ ఆఫ్ రోలింగ్, టైం పీరియడ్ ఆఫ్ రోలింగ్. అంటే ఒక ఆసిలేషన్కి పట్టే టైమే టైం పీరియడ్, అంతే కదా, దాన్నే టైం పీరియడ్ ఆఫ్ రోలింగ్ ఆర్ సింప్లీ పీరియడ్ ఆఫ్ రోలింగ్. పీరియడ్ ఆఫ్ రోలింగ్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఈ పాయింట్ ఉంది ఇక్కడ, ఈ లైన్ పెద్ద లైన్ ఉంది కదా, ఈ పెద్ద లైన్ కొంచెం కిందకు వచ్చింది అనుకుందాం, ఎక్స్ అనే డిస్టెన్స్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది ఇక్కడికి, మళ్ళీ ఇది కిందకి వెళ్తుంది, మళ్ళీ ఇది పైకి వస్తుంది, మళ్ళీ ఇది కిందకి వెళ్తుంది. అంటే ఒక ఆసిలేషన్ కంప్లీట్ అవ్వడం, అంటే ఇది కిందకి వెళ్ళి మళ్ళీ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇది కిందకి రావడానికి పట్టే టైంనే ఒక పీరియడ్ అంటారు, వన్ టైం పీరియడ్. సో దట్ ఈస్ కాల్డ్ రోలింగ్ టైం పీరియడ్ అంటాం, పీరియడ్ ఆఫ్ రోలింగ్ అంటాం, ఏదైనా ఒకటే. సో
So rolling time period is equal to 2 pi square root of k square by g into gm. So this is the formula. K is radius of gyration. K is radius of gyration in meters, and gm is metacentric height. GM is metacentric height in meter. సో ఈ రెండు యూజ్ చేస్తే మనకి పీరియడ్ ఆఫ్ రోలింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కూడా జిఎం పెరిగితే అంటే మెటా సెంటర్ అనేది చాలా పైకి ఉందనుకోండి, మెటా సెంటర్ అనేది చాలా పైకి ఉంటే వెన్ జిఎం ఈజ్ మోర్, పీరియడ్ ఆఫ్ రోలింగ్ ఏమవుతుంది? Decreases. So that means the object is stable. Object is stable. సో ఎప్పుడైతే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుందో ఆబ్జెక్ట్ స్టెబిలిటీ పెరుగుతుంది. వార్ షిప్స్ ఉంటాయి, అంటే మనకి రెండు కైండ్స్ ఆఫ్ షిప్స్ ఉంటాయి. ఒకటేమో కార్గో షిప్స్ ఆర్ ప్యాసింజర్ షిప్స్ కూడా అవ్వచ్చు. కార్గో షిప్స్, ప్యాసింజర్ షిప్స్కి జనరల్గా జిఎం ఫర్ కార్గో అండ్ ప్యాసింజర్ షిప్స్ అనేవి జనరల్గా మనం ఎంత పెడతామంటే 1 మీటర్ టు 1.5 కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం, స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి వీటికి. కానీ వార్ షిప్స్ అలా కాదు. ఫర్ వార్ షిప్స్ ఇట్ ఈస్ జిఎం ఈస్ జస్ట్ 30 సెంటీమీటర్ టు 1.2 మీటర్. వార్ షిప్స్కి అయితే ఇలా ఉంటుంది, అంటే ఇక్కడ అన్స్టేబుల్గా ఉంటుంది కానీ నీకు ఈజీగా అది వెంటనే రొటేట్ అవ్వడానికి, ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఈ రకంగా మనం మెటాసెంట్రిక్ హైట్ని డిజైన్ చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటాసెంట్రిక్ హైట్ అండ్ బయాన్సీ. మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. సో వాట్ షెల్ వీ డూ ఈస్ we will do problems of this topic in the next class, and next chapter ఏంటి మనకి ఫ్లూయిడ్ కైనమాటిక్స్ కూడా అందులోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.